మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే పెట్రోల్ బంక్స్ మొత్తం ఫుల్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో రేపటి నుంచి 2 రోజుల పాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు అయితే బారులు తీరాయి. హైదరాబాద్ నగరంలో పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ వాహన చట్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన బాట చేపట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ వాహన చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు ట్యాంకర్లకు సంబంధించిన డ్రైవర్లు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా మొత్తం ఈరోజు పెట్రోల్ బంకులకు సంబంధించి రేపటి నుంచి 2 రోజుల పాటు ధర్నా ఉంది. పెట్రోల్ ఉండదు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆఫీస్ నుంచి పర్మిషన్స్ తీసుకొని మరేసి అయితే పెట్రోల్ బంక్లకు అయితే బారులు తీరాలని చెప్పుకోవచ్చు. మన ఓకే టీవీ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కవర్ చేయడం జరిగింది. ఇటు మైత్రివనం పెట్రోల్ బంక్ తీసుకుంటే 2 సైడ్స్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం బ్లాక్ అయిపోయాయి. ఏదైతే పర్మిషన్స్ తీసుకొని మరి ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళకైతే మొత్తం బండ్లపైనే పని ఉంటుంది. వాళ్ళు మాత్రం మేము పర్మిషన్ తీసుకొని వచ్చాం మేడం, మాకు పెట్రోల్ ఉంటేనే మా పని, లేకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది పెట్రోల్ బంకులు 2 డేస్ బంద్ ఉంటాయి, మా పరిస్థితి ఏంది అనేసి వాళ్ళైతే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయారని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా అక్కడ పబ్లిక్ బైట్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది 2000 పెట్రోల్, 1500 పెట్రోల్, 1000 రూపాయల పెట్రోల్ వాళ్ళు ఉన్నోళ్ళు అయితే 1000 రూపాయల పెట్రోల్, 2000 పెట్రోల్ పోసుకుంటాడు. మళ్ళీ రేణుల పరిస్థితి ఏంది అని చెప్పేసి అక్కడ పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో అక్కడ తీసుకున్న పబ్లిక్ టాక్స్లో కొన్ని క్లారిటీ కూడా రావడం జరిగింది. మేము ఒక 500 పెట్రోల్ పోసుకుంటే అందరికీ వస్తాయి కదా మేడం, పెట్రోల్ బంక్స్ మొత్తం ఖాళీ అయిపోతున్నాయి, మనం ఎస్ఆర్నగర్ పెట్రోల్ బంక్ చూసుకోవచ్చు, అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్తే మొత్తం పెట్రోల్ మొత్తం అయిపోయింది, నో స్టాక్ అని చెప్పేసి అక్కడ మేనేజర్ కూడా చెప్పడం జరిగింది. సో పోసుకున్న వాళ్ళు మొత్తం 1000-2000 పెట్టి పెట్రోల్ పోసుకుంటే లేనోడి పరిస్థితి ఏంది అని చెప్పేసి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఏదైతే పొద్దున్న నుంచి వార్త చక్కర్లు కొడుతుంది పెట్రోల్ బంక్ బంద్ 2 రోజులు 3 రోజులు అని చెప్పేసి, అది మాత్రం వాస్తవం కాదని చెప్పేసి ఇప్పుడే తాజాగా అందిన బ్రేకింగ్ న్యూస్ ఏదైతే ఉందో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ కొరతపై ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరైతే రాజశేఖర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్లకు సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదని, కేంద్ర చట్టం సవరణతో కొంత గందరగోళంగా ఏర్పడిందని, ఆయిల్ ట్యాంకర్ల యథావిధిగా నడుస్తాయని ఆయన వివరించారు. ఎవరైతే ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించిన అధ్యక్షుడు రాజశేఖర్ కీలక ప్రకటన అయితే చేశారు. మార్నింగ్ నుంచి ఏదైతే వార్త చక్కర్లు కొడుతుందో అదైతే వాస్తవం కాదని వ్యక్తం చేస్తారు. ఆ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో అటు బంకులు ఏవైతే ఉన్నాయో యథావిధంగా నడుస్తాయనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం వాళ్ళ జాబ్స్లో పర్మిషన్ తీసుకొని మరీ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళారు. సో అక్కడైతే ఎస్ఆర్ నగర్కి సంబంధించిన హెచ్పి పెట్రోల్ బంక్ మేనేజర్ అయితే ఈరోజు నైట్ వరకు ట్యాంకర్ వస్తే రావచ్చు మేడం అనేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే క్లారిటీ లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు అధ్యక్షుడు ట్యాంకర్లకు సంబంధించిన అధ్యక్షుడు రాజశేఖర్ అయితే కీలక ప్రకటన అయితే చేశాడని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పుడైతే ఎలాంటి పరిస్థితి లేదు, పెట్రోల్ యథావిధిగా డైలీ ఎట్లా పెట్రోల్ ఉందో అదేవిధంగా ట్యాంకర్లకు సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ధర్నా విరమించారు. వాళ్ళకు కూడా మొత్తం ట్యాంకర్లకు సంబంధించిన డ్రైవర్లు కూడా వాహనాలు నడుపుతున్నారు. కాకపోతే ఎలాంటి కోత లేదు, వాహనదారులు ఇబ్బంది పడొద్దు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో కావ్య, ఓకే టీవీ, హైదరాబాద్. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.